హాయ్ ఫ్రెండ్స్, అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, 2001లో వచ్చిన మూవీ ఖుషి, స్టారింగ్ పవన్ కళ్యాణ్ అండ్ భూమిక. సో ఈ మూవీని 4K వర్షన్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. December 31 to January 6 వరకు రిలీజ్ చేయబోతున్నారు. లైక్ 7 days వచ్చేసి బిగ్ స్క్రీన్లో మూవీ అయితే ఉండబోతుంది. పిఎస్పీకి గారి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఉంటే ఖుషి హాట్ సింబల్తో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 2, బుట్టబొమ్మ, స్టారింగ్ అనిక, సూర్య వశిష్ఠ అండ్ అర్జున్ దాస్ వచ్చేసి ఈ మూవీలో మనకి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఇది మలయాళం మూవీకి రీమేక్, దాని గురించి మనం తెలిసిందే. సో ఎస్డే వచ్చేసి ప్రొడక్షన్ వారు న్యూ పోస్టర్ విత్ రిలీజ్ డేట్ అనేది రివీల్ చేశారు. సో ప్రొడక్షన్ వారు పోస్టర్ రివీల్ చేయగానే దొరికేశారు. ఈ పోస్టర్ వచ్చేసి కాపీ చేశారని హాలీవుడ్ మూవీ నుంచి. 2006లో వచ్చిన మూవీ ద ప్రెస్టీజ్, డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్. సో ఆ మూవీ పోస్టర్ వచ్చేసి యాస్టీస్కి అయితే కాపీ అయితే చేశారు. కాపీ అనేది కామనే, మన ఇండియాలో ఇప్పటికే చాలా మూవీస్ పోస్టర్స్ వచ్చేసి కాపీగా అయితే ఉన్నాయి. సో మీకు జస్ట్ చెప్తున్నాను, కాపీ చేశారు పోస్టర్ అని చెప్పేసి. అండ్ ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి January 26, 2023 ఇయర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3, లాటీ. ఈ మూవీ ఓటీటీ డీల్ అయితే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వార్ వచ్చేసి స్ట్రీమింగ్ రైట్స్ అనేది బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 6, వీరసింహారెడ్డి. ఈ మూవీ నుంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి January 6కి ఒంగోలు అయితే ప్లాన్ చేస్తున్నారంట. నెంబర్ 5, వాల్తేరు వీరయ్య. సెకండ్ సాంగ్ వచ్చేసి December 19కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సాంగ్ టైటిల్ శ్రీదేవి చిరంజీవి. ఇది ఫ్రాన్స్లో అయితే షూట్ చేశారు. సాంగ్లో మనకి చిరంజీవి అండ్ శృతి హాసన్ అయితే కనబడతారు. నెక్స్ట్ నెంబర్ 6, పుష్ప ద రైస్ పార్ట్ 1. సో ఈ మూవీ ఇప్పటికే వచ్చి 1 year అయితే అవుతుంది. సో ఈ 1 yearలో ఈ మూవీకి వచ్చిన రికార్డ్స్ అనేవి రివీల్ చేశారు. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 365 CR వరకు అయితే వచ్చింది. అండ్ హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 108 CR వరకు అయితే వచ్చిందంట. 6 million వ్యూస్ ఆల్బమ్కి అయితే వచ్చున్నాయి. దాదా సాహెబ్ పాల్కే ఇండియన్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్కి అయితే నిల్చుంది. మోస్ట్ వ్యూడ్ ఇండియన్ మూవీ ఆన్ ప్రైమ్ వీడియో 2022. 10 million+ వ్యూస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అయితే వచ్చాయంట. 7 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 7 సైమా అవార్డ్స్, 7 సాక్షి అవార్డ్స్. 2021 ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ మూవీకి అయితే నిలిచింది. హైయెస్ట్ టీఆర్పీ ఫర్ తెలుగు మూవీ ఇన్ 2022, అదే శాటిలైట్ ప్రీమియర్ అయినప్పుడు. మోస్ట్ వ్యూడ్ అండ్ లైక్డ్ టాలీవుడ్ టీజర్ పుష్ప ద రైస్ పార్ట్ 1. నెక్స్ట్ నెంబర్ 7, అన్స్టాపబుల్ సీజన్ 2. ప్రభాస్ గారు అండ్ గోపిచంద్ గారు వచ్చే ఎపిసోడ్ని వచ్చేసి December 30కి అయితే ప్రీమియర్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఎనర్జెటిక్ ప్రోమోని అయితే రిలీజ్ చేశారు. మీరు ప్రోమో చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఇప్పటికే ఆహా వారికి ఈ ప్రోమోకి వచ్చిన వ్యూస్ కానీ లైక్స్ కానీ ఏ ప్రోమోకి కానీ టీజర్ కానీ ట్రయల్ కానీ ఏ ఎపిసోడ్కి అయితే వచ్చిండవు అనుకుంటున్నాను. ట్రెండింగ్ 1లో అయితే ఉంది ప్రోమో. నెక్స్ట్ నెంబర్ 8, ధమాకా. రీసెంట్గానే అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ మీరు అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నాను. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో తెలియజేయండి. సో రీసెంట్గా వచ్చేసి త్రినాథరావు నక్కినా గారు వచ్చేసి ఈ మూవీ గురించి ఒక మాట అయితే అన్నారు. అదేంటంటే ధమాకా ఒక పక్క కమర్షియల్ మూవీకి అయితే ఉండబోతుంది. ఇది రౌడీ అల్లుడు లాంటి సినిమా చేద్దామని చెప్పేసి ధమాకా మూవీని అయితే తీసాం. ఇందులో రవితేజ గారు వచ్చి డ్యూయల్ రోల్ అయితే కనబడతారు. రవితేజ శ్రీలీల ఆన్ స్క్రీన్ ప్లే కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది. ఇద్దరు పోటీ పడి మరీ డ్యాన్స్ వేశారు. ఇంకో పాట అయితే ఈ ముంచి రావాల్సి అయితే ఉంది. అది త్వరలోనే రిలీజ్ చేస్తాం. అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నారు. ఇంకోటి ఏంటంటే పాత సినిమాల్లో రావు గోపాల్ రావు అండ్ అల్లు రామలింగం గారి ట్రాక్ ఎంత ఎనర్జెటిక్ కామెడీ మనకి ఇచ్చిందో, ఈ ధమాకా మూవీలో రావు రమేష్ గారి అండ్ హైపరాది గారి ట్రాక్ అద్భుతంగా ఉంటుంది అన్నారు. సో మూవీ అయితే పాజిటివ్ వైబ్ అయితే ఉంది. బట్ ట్రైలర్ వచ్చేసి అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. ఇంకా రిలీజ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాం. నెక్స్ట్ నెంబర్ 9, మంచు మనోజ్ గారి న్యూ ఫిలిం గురించి. 1 year బ్యాక్ వచ్చేసి మంచు మనోజ్ గారి నుంచి ఒక న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. అదే అహం బ్రహ్మాస్మి. సో ఇది కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది లాకర్లోకి అయితే వెళ్ళిపోయింది. సో ఆ మూవీ షూటింగ్ అనేది ఆపేశారు. సో ఇక్కడ లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే న్యూ ప్రాజెక్ట్కి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది January మంత్లో అయితే రివీల్ చేయబోతున్నారు. అండ్ షూటింగ్ని కూడా త్వరలో అయితే స్టార్ట్ చేయబోతున్నారంట. NBK 108 డైరెక్టర్ అనిల్ రావిపూడి. సో ఈ మూవీలో వచ్చేసి తమిళ్ యాక్టర్ శరత్ కుమార్ గారు అయితే మనకు ఒక కీ రోల్ అయితే కనబడబోతున్నారు. అతనికి సంబంధించిన షూట్ వర్క్ అనేది ఎస్టర్డే అయితే బిగించేసి. నెక్స్ట్ నెంబర్ 11, దసరా. స్టారింగ్ నేచురల్ స్టార్ నాని అండ్ కీర్తి సురేష్. ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ మూవీ అనేది 90% షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారంట. ఇంకా 10% షూటింగ్ అయితే ఉందంట. ఒకే ఒక షెడ్యూల్ అయితే ఉంది. సో ఆ ఒక్క షెడ్యూల్ని
టుడే అయితే బిగిన్ చేస్తారు. ఇది ఈ మంత్ ఎండ్ లోపల అయితే కంప్లీట్ అయితే చేసుకోబోతున్నారు. అంటే 100% షూటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోబోతున్నారు. సో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. మూవీ మేకర్స్ కూడా రిలీజ్ డేట్ అనేది లాక్ చేసుకో ఉన్నారు. March 30, 2023 ఇయర్. సో ఈ డేట్ అనేది ఇప్పటికే టెంటేటివ్గా అయితే లాక్ చేసుకో ఉన్నారు. నెక్స్ట్ నెంబర్ 12, డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు వచ్చేసి మరొక మూవీని డైరెక్ట్ ఓటీటీకి అయితే కొనేస్తున్నారు. ఇది హిందీ ఫిలిం. మూవీ టైటిల్ వచ్చేసి గ్యాస్ లైట్, స్టారింగ్ విక్రాంత్ అండ్ సారా అలీ ఖాన్. సో ఈ మూవీ ప్రీమియర్ వచ్చేసి ప్లానింగ్ January or February 2023 ఇయర్. నెక్స్ట్ నెంబర్ 13, అవతార్ 3 గురించి ఇన్ఫర్మేషన్. సో దీని గురించి చెప్పే ముందు మీరు అవతార్ ద వే ఆఫ్ వాటర్ మూవీని చూసారా? మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యావా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అవతార్ 3 గురించి ఏంటంటే ఇక్కడ డైరెక్టర్ జేమ్స్ క్యామరాన్ గారు వచ్చేసి 9 hours డ్యూరేషన్ కట్ను వచ్చేసి 20th century వారికి అయితే ఇచ్చారంట. సో 10th century వారు ఏం చేస్తారు? వాళ్ళు అవతార్ 3 కావాల్సింది ఓన్లీ హైలైట్ సీన్స్ అండ్ బెస్ట్గా ఉన్నది ఒకటే వాళ్ళు విఎఫ్ఎక్స్ చేసి ఒక 3 hours దాంట్లో నుంచి తీసి దాన్ని ఒకటే విఎఫ్ఎక్స్ అయితే చేస్తారు. బట్ ఇక్కడ వచ్చేసి డైరెక్టర్ గారు వచ్చేసి జేమ్స్ క్యామరాన్ గారు నాకు 9 hours కట్ అదంతా విఎఫ్ఎక్స్లో కావాలి. సో అది నేను చూసినాక తర్వాత అనేది ఫైనల్ కట్ అయితే మనం రెడీ చేద్దాం అన్నారంట. సో విఎఫ్ఎక్స్ 9 hours చేసి తర్వాత పార్ట్ 3లో వచ్చేసి ఏదైతే గుడ్గా ఉంటుందో ఏదైతే బెస్ట్గా ఉంటుందో దాన్ని వచ్చేసి మనకి పార్ట్ 3లో ఒక 3 hours అయితే తీసుకురావచ్చు. అంటే మిగిలిన 6 hours వేస్టే కదా అని చెప్తే లైక్ చెప్పాలంటే ఇప్పుడు మనకి జస్టిస్ లీగ్ ఫైనల్ కట్లో అయితే రిలీజ్ చేశారు కదా, అలా ఏమైనా డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు HBO Max వారు రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 14, ఓ మై గోస్ట్ స్టారింగ్ సన్నీ లియోన్. ఈ మూవీని December 30కి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. వారసుడు ఫ్రెండ్స్, దీని గురించి ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. అదేంటంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తున్నారంట. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేటే కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనేది ఇంకా ఇది 100% ఫాల్స్ న్యూస్. నెంబర్ 16, హాట్స్టార్ వారి ఒరిజినల్ సిరీస్ ఝాన్సీ. సో సీజన్ 1 అయితే రీసెంట్గా వచ్చింది. సీజన్ 2 వచ్చేసి January మంత్లో ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 17, సూర్య 42. సో ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ అనేది ఎన్నూర్ పోర్ట్ దగ్గర అయితే జరుగుతుంది. ఈ షెడ్యూల్లో సూర్య గారు అండ్ దిశా పాటాని అయితే జాయిన్ అయి ఉన్నారు. నెక్స్ట్ నెంబర్ 18లో మూవీ రికమెండేషన్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన మూవీ కలగత్ తలైవన్ స్టారింగ్ స్టాలిన్ అండ్ నిధి అగర్వాల్. మూవీ అయితే బాగుంది. సో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మనకి తెలుగు వర్షన్ని కూడా రిలీజ్ చేశారు. సో చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.